అందరికి జై శ్రీ గణేష్. సో మనం ఈ రోజు ఖైరతాబాద్ దగ్గర ఉన్నాం. సో మన ఛానల్లో ఎపిసోడ్ నెంబర్ 2 బ్లాగ్. సో మొత్తానికి అయితే ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వచ్చేసి సోమవారం వచ్చిన, సో మంగళవారం బుధవారం అయితే రాలేదు. సో ఈ రోజు వచ్చేసి గురువారం. సో టైం వచ్చేసి మనకు 3:30 అవుతుంది. సో చాలా వర్షం పడుతుంది. చాలా ఎక్సైట్మెంట్ కొద్ది వచ్చిన, కానీ కాకుంటే చాలా వర్షం పడుతుంది. సో ఒక్కసారి వర్క్ ఏమేమైంది 2 days లో అనేది మొత్తం కూడా అప్డేట్ చేస్తాం మీ అందరికి. సో అన్ని ఉంటే అన్నతో మాట్లాడిస్తా, లేదంటే మనమే వీడియో తీసుకుందాం. ఒకసారి వచ్చేసి నాతోటి. సో అన్న మనకైతే చూసుకుంటే కనుక కర్రలు ఉండే కదా, ఫస్ట్ మొన్న వచ్చినప్పుడు కర్రలు కట్టుతుండే ఎదురుగా. సో మొత్తానికి అయితే కర్రలు కూడా కట్టేసిరు, అండ్ హెడ్స్ అన్ని పైకి తీసుకెళ్లారు. సో చేతులు కూడా అన్ని పైకి తీసుకెళ్లారు. కొన్ని వెల్డింగ్ వర్క్ అయిపోయింది. ఇంకోటి వచ్చేసి ఇంకా ఇప్పుడిప్పుడే పైన వెల్డింగ్ అయ్యి వర్క్ అయితే నడుస్తుంది. సో ఇంతకు ముందే లంచ్ చేసి వచ్చారు, పైన వర్క్ నడుస్తుంది. అండ్ వచ్చేసి సైడ్ చూసుకుంటే కనుక మనకు షెడ్స్ అవుతున్నాయి కదా. సో ఒక పక్కన వెల్డింగ్ వర్క్ నడుస్తుంది, ఇంకో పక్కన అయితే ఖాళీగా ఉంది. సో కింద చూసుకుంటే కనుక ఒక పక్కన షెడ్ వేసి ఉంది. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తామండి. సో అన్న ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ షెడ్ అయితే రెడీ అయిపోయింది. సైడ్ కి దేవుళ్ళు వస్తారు కదా, ఇక్కడ అయితే మనకు చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 10 to 20 feet అనుకుండొచ్చు ఇది కూడా మాక్సిమం. సో పైన మనకు జాలీలు కడుతురు. కింద సైడ్స్ చూసుకుంటే కనుక 2 పక్కల కూడా జాలీలు కట్టేసిరు. సో సన్నపు జాలీలు ఉంటాయి కదా, సో అవి వచ్చేసి పైన కడుతురు. సో కింద కూడా స్టేజ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అక్కడక్కడ కొంచెం వెల్డింగ్ వర్క్స్ ఉంటే అవి కూడా చేసేస్తారు. సో మన కార్పెంటింగ్ టీమ్ కూడా ఇంకా రెడీగా ఉంది. సో ఒకసారి చూసుకుంటే గోవకరాలు మొత్తానికి కంప్లీట్ అయిపోయినాయి ఎదురుగా. సో ఇటు సైడ్ వచ్చేసి ఖాళీ అటు అయిపోయిన తర్వాత ఇటు అయిపోతుంది అన్నట్టు. సో వన్ సైడ్ అయిపోయిన తర్వాత ఇంకా వన్ సైడ్ ఇటు సైడ్ వస్తారు అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే కనుక గోవకరాలు అయితే సెట్ చేసారు. సో ఏం మనకు పైన షెడ్ దానికైతే ఉంది కాబట్టి సో అది అటు అయిపోయిన తర్వాత ఇటు వస్తారు అన్నట్టు. సో పైన మనకైతే స్లాబ్ లెక్కన అయితే వేయలేదు, సో వేస్తారు. సో మేబీ ఈ రోజు రేపు అట్లా అది కూడా కంప్లీట్ చేసేస్తారు. సో మనకు చూసుకుంటే అన్న పైన చూసుకుంటే హెడ్ వెల్డింగ్ వర్క్స్ చేస్తారు ఇంకా. సో హెడ్ చేతులు కూడా అవన్నీ కూడా. సో మొత్తానికన్నా ఇదైతే లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఒక్కసారి. కర్రలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయా, చాలా లడ్డు ఉన్నాయి. సో వెల్డింగ్ అయితే అయిపోయింది కాబట్టి పైనకి ఇంకా స్టీల్ ఇంకా కావాల్సి వస్తుంది, అందుకే పైకి తాళ సహాయంతో తీసుకెళ్తారు. సో మేబీ కనబడకపోవచ్చు, ఎందుకంటే కర్రలు కూడా అడ్డం ఉన్నాయి. సో మొత్తానికైతే అట్టే మొన్న వచ్చినప్పుడు అయితే కింద వెల్డింగ్ వర్క్స్ చేస్తుండే. సో మొత్తానికైతే ఇప్పుడు వెల్డింగ్ వర్క్స్ ఏం లేవు, తక్కువ ఉన్నాయి. పైన హెడ్స్ హ్యాండ్స్ అవి మాత్రమే వెల్డింగ్ కి నడుస్తుంది అన్నట్టు పైన. సో ఇటు మేబీ జాలీ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా వర్క్ ఫినిషింగ్ ఇది మళ్ళీ ఒకవేళ ఉంటే కనుక అప్డేట్ చేస్తాను. సో చూసుకోండి ఇక్కడ మనకు. సో స్టీల్ అనేది పైకి తీసుకెళ్తారు తాళ సహాయంతో. సో చూడండి అన్న, ఈ స్టేజ్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 5 feet దానికి ఉంది స్టేజ్ చూడండి. సో మొత్తానికన్నా ఇదైతే మనకు ఖైరతాబాద్ వీడియో. సో నా సెకండ్ ఎపిసోడ్. సో మళ్ళీ వీడియో చేద్దాం, మళ్ళీ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటాయో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక మా వచ్చిండు ఇడైతే పొద్దుగాల నాకు ఫోన్ చేసి రెడీగా అన్నాడు ఇడైతే. సో రెడీ అయినా మొత్తం వర్షం పడుతుంది, అంత లేదు. సో ఈ షెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దాం. సో ఎపిసోడ్ నెంబర్ 3 కంటిన్యూ చేద్దాం. సో వీడియో వస్తే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీ దిలీప్, లవ్ యూ, సైనింగ్ ఆఫ్.